ఇప్పుడు అమృత ప్రణయ్ వాళ్ళు అంటే గత కొంతకాలంగా ప్రేమించుకున్న తర్వాత ప్రేమ వివాహం అనేది జరిగింది. అంటే అది కులాంతర వివాహం అని చెప్పేసి జరగటం వల్ల దాన్ని హత్య చేశారు అని చెప్పేసి దానికి వెనకాల చాలా కోణాలు ఉన్నాయి. అంటే పోలీసుల వారి ఇన్వెస్టిగేషన్‌లో గాని ఇంత తెలిసింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఈ హత్య వెనక ప్రధాన కారణం ఏంటి? ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మారుతిరావు అనే పర్సన్ ఎవరైతే ఉన్నారు కదా, A1 సంబంధించిన అమృత వాళ్ళ సంబంధించిన తండ్రి మారుతిరావు. ఈ మారుతిరావు అనే పర్సన్ ఎవరైతే ప్రణయ్, అమృత వీళ్ళిద్దరూ లవ్ చేసుకోవడం, ఆయనకి ఇష్టం లేకపోవడం వల్ల, వాళ్ళు లవ్ చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడం, ఆయన జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉండడం వల్ల అక్కడ కులాంతర వివాహం జరిగింది. ఒక క్యాస్ట్ అమ్మాయి ఇంకో క్యాస్ట్ అబ్బాయిని పెళ్లి చేసుకుందని చెప్పి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటారని చెప్పి వాళ్ళిద్దరూ కూడా ప్రేమించుకున్న తర్వాత వాళ్ళు సాఫీగా నడిచిన తర్వాత వాళ్ళు కూడా తర్వాత వెళ్ళి ఆర్య సమాజ్లో మ్యారేజ్ చేసుకున్నారు. మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఒక బేస్డ్ ఆలోచించి కులాంతర వివాహం జరిగిందని చెప్పి ఆలోచించి అక్కడ ఉన్న మారుతిరావు సంబంధించిన వ్యక్తి ఏదైతే ఉన్నాడో ఓ సుపారీ గ్యాంగ్ తోటి ప్రణయ్ని హత్య చేశారు. ప్రణయ్ని ఎక్కడైతే హత్య చేశారనేది మనకు మిర్యాలగూడ సంబంధించిన జ్యోతి హాస్పిటల్ దగ్గర హత్య జరిగింది. ప్రణయ్ చనిపోయాడు. ప్రణయ్ చనిపోయినప్పుడు ఈ సుపారీ గ్యాంగ్ ఎవరైతే మారుతిరావు